పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చదువుకునే వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాటలు తెలియపరుస్తున్నారు. అంటే తనకు తెలిసిన విషయాన్ని విశ్వాసులు కూడా చెప్పాలనే తపన, తాను తెలుసుకున్న విషయాన్ని, తాను గ్రహించిన విషయాన్ని చెప్పాలనేటువంటి బాధ్యత, ఉత్సాహము, ప్రోత్సాహం ఎవరికంటే దైవజనునికి ఉంటుంది ఎప్పుడైనా. కానీ విశ్వాసులు కూడా ఏం చేయాలంటే దైవజనుడు చెప్పే ప్రతి మాట కూడా ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అనే సంగతిని గ్రహించి ఆసక్తితో వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే ఆసక్తితో వాక్యాన్ని వినగలుగుతావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోగలుగుతావో తప్పకుండా ప్రభు నీతో మాట్లాడాడని నువ్వు చెప్పగలవు. కొంతమంది దేవుడు నీతో ఏం మాట్లాడాడంటే నాతో ఏం మాట్లాడలే ఈరోజు అంటారు కదా. దేవుడు ఏం మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి అంటే నువ్వు సరైన రీతిలో దేవుని వాక్యాన్ని వినట్లేదని అర్థం. 100 మాటలు మాట్లాడితే కనీసం ఒక్క మాట అయినా మనకు ఉపయోగపడుతుందా లేదా? 100 మాటల్లో ఒక్కటి కూడా మనకు ఉపయోగపడలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కటి కూడా మనం సరిగా వినలేదని అర్థం. వినట్టుగా ఉంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? అది వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, పౌలు గారి యొక్క అంతరంగం అంతా కూడా ఏంటో తెలుసా? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా నేను తెలుసుకున్న సంగతులు వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని ఆ విషయాన్ని చెబుతూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి అని మాట. అంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టం లేని బ్రతికారంతా. చెప్పుకోవడానికి దేవుని ప్రజలే అందరూ ఒకే మన్నాను భుజించారు, ఒకే పానము చేశారు, ఒకే ఆత్మ సంబంధమైన బండలోని త్రాగారు, వెంబడించారు. కానీ ఒకే నాయకత్వంలో కొనసాగారు. కానీ అందులో దేవునికి ఇష్టం లేని వారిగా వారు జీవించారు. దేవునికి ఇష్టం లేని వారు జీవించిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేసిన వారిని అరణ్యములో వారు సంహరించబడిరి. అంటే అరణ్యములో వారందరూ కూడా చనిపోయిరి అని అర్థం. అయితే ఈ విషయం మనకెందుకయ్యా అని అంటే కింద 6వ వచనంలో అంటాడు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటాడు. అంటే మన జీవితంలో కూడా దేవుని ప్రమేయం చేత, దేవుని కృప చేత బ్రతుకుతున్న మనము, దేవుని యొక్క పోషణలో కొనసాగుతున్న మనము, అలాగే ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని, ఒకే గిన్నెలోనిది, ఒకే పాత్రలోనిది, ఒకే రొట్టెను తింటున్నటువంటి మన జీవితాల్లో, క్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకుంటున్న మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టం లేని ఒకేలా బ్రతుకు ఏమైనా బ్రతుకుతున్నామేమో. ఆశించకూడని వాటిని ఆశించి ఒకవేళ నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామేమో. అలా ఉండకూడదనే ఉద్దేశాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకే పానీయం కదా. పౌలు భక్తుడు ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము అంటాడు. చూడండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒకే మన్నాను, ఒకే పానీయమును, బండ నుంచి వచ్చిన పానీయం అంటే నీటిని ఎలాగైతే తిని త్రాగారో
అలాగన మనం కూడా క్రీస్తు రక్తముగా, క్రీస్తు శరీరముగా ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న మనమందరం అనేకులమైనప్పటికీ కూడా, ఎక్కడికి చెందిన వారమైనప్పటికీ కూడా క్రీస్తు రక్తములో, క్రీస్తు శరీరంలో పాలు పంచుకొనుచున్నాం కాబట్టి మనమందరం ఎవరిమి? మనమందరము ఒకటే అన్నాడు. మనము అంటున్నాడు, అదే సమయంలో ఒకటి అంటున్నాడు. మనమైతే ఏం చేస్తామంటే అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి అన్ని కలిపి ఒకటి అంటాం కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే మనమందరం ఒకటే అన్నాడు. ఎందుకోసం అంటే మనందరి కొరకై ప్రభువైన యేసయ్య తన శరీరాన్ని అర్పించాడు, తన రక్తాన్ని ఆయన కార్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో ఒకే రొట్టెని తింటున్న మనము, ఒకే రక్తమును త్రాగుచున్న మనము, లేక ఒకే పాత్రలోని త్రాగుచున్న మనందరం కూడా ఒకటిగా ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టలమవుతాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాచ్లో, పాత బ్యాచ్లో లేక ఇశ్రాయేలు ప్రజల్లో ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరించబడి, లేక రాలిపోయిరి, లేక చనిపోయిరి అనే స్టేట్మెంట్ ఇక్కడ రాయబడింది. కానీ అందులో కేవలం 2 మాత్రమే, కాలేబు యెహోషువలు తప్ప, ఇక ఆ జనరేషన్కి సంబంధించిన ప్రజలు, ఆ కుమారులు, పిల్లలు తప్ప పాతకాలం ఉన్న ప్రజలందరూ మన్నాను తిన్నటువంటి వారు, బండలోంచి నీళ్లు త్రాగిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారు? అరణ్యములో చనిపోయారంట. ఎందుకు చనిపోయారంటే ఒకటే మాట ఉంది ఇక్కడ, దేవునికి ఇష్టంగా ఉండకపోయింది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో, మన జీవితంలో దేవునికి ఇష్టంగా ఉంటున్నామా, కష్టంగా ఉంటున్నామా? కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, ఇష్టంగా ఉండరు, వాళ్ళు చాలా కష్టంగా ఉంటారు, చాలా అయిష్టంగా బ్రతుకుతూ ఉంటారు. ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు ఓర్చుకోలేరు, ఒకరి ముఖం ఒక ముఖంలో ముఖం పెట్టి చూడలేరు. కారణం ఏంటో తెలుసా? ఇష్టం లేకపోవడమే. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ చూడదగింది ఏమైనా ఉందనుకోండి, కన్నులు ఆర్పకుండా చూస్తామా లేదా? కన్నులు ఆర్పకుండా చూస్తాం. కారణం ఏంటి? దాని మీద ఇష్టం ఉంది కాబట్టి. ఒకవేళ ఇష్టం లేకపోతే చూసి చూడనట్టుగా ఉంటాం. ఎవరైనా మాట్లాడే విషయాలు కూడా మనకి ఇష్టం లేకపోతే విని వినట్టుగా ఉంటాం. కానీ ఇష్టం ఉందనుకోండి, చెవులు నిక్కబొడుచుకునేలా వింటూ ఉంటాం. అంటే ఇష్టానికి తగినటువంటి పరిస్థితులు బట్టి, ఇష్టానికి తగినటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఒకవేళ ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే మరొకలాగా బ్రతికేటువంటి జీవితము మానవ జీవితం. అయితే క్రీస్తు పిల్లలుగా మనమైతే, యేసును నమ్మినటువంటి మన జీవితంలో మనుషులకు కొన్నిసార్లు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవునికి ఇష్టంగా బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు, ఒక తండ్రికి పిల్లలు కుమారులుగానో కుమార్తెలు ఎప్పుడు పిలువబడతారు అని అంటే, వారికి జన్మించినప్పుడు ఏమవుతారు? వారి పిల్లలుగా పిలువబడతారు. దేవుని పిల్లలుగా పిలువబడడానికి కూడా ఒక రీజన్ ఉంది బైబిల్లో. ఏంటో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అన్నాడు. హల్లెలూయా. తన్ను అంటే ప్రభువైన యేసుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఆయన నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎవరి పిల్లలు అవుతున్నారు? దేవుని పిల్లలు అవుతున్నారు. మరి దేవునికి క్రీస్తుకి ఏమైనా సంబంధం అంటే, దేవుడు అని చెప్పబడేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి, లేక ఆత్మ అయినటువంటి దేవుడు తండ్రిగాను, శరీరము దాల్చుకొని లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడిగాను వాళ్ళిద్దరికి కనెక్షన్ ఉంది. కాబట్టి యేసును నమ్మినంత మాత్రాన ప్రభు తండ్రి ఏం బాధపడడు. ప్రభు నమ్ముకున్న కారణాన్ని బట్టి మీరు నా పిల్లలే అని చెప్పగలుగుతున్నాను. అలాగనే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో మనం ఏమైనా తెలుసా? దేవుని పిల్లలమయ్యా. ఇందులో కులమత భేదాలు ఏమీ లేవు, ధనికులు దరిద్రులనే తారతమ్యాలు ఏమి లేవు. మంచివారు చెడ్డవారని అందరినీ క్షమించాడు ప్రభు. యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను, యేసు దేహంలో పాలి పంపులు పంచుకుంటున్న నీవు నేను, ఆనాటి ఇశ్రాయేలు వలె ఒకే పానీయము, ఒకే బండలోని తిని త్రాగిన రీతిగా, ఆయనకి ఇష్టం లేని రీతిగా వారు జీవించారు. కానీ మనమైతే ఒకే పానీయము, ఒకే శరీరము తింటున్న మన జీవితాల్లో దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఈ దేవునికి ఇష్టంగా ఎవరు బ్రతుకుతారు అని అంటే, లేక దేవునికి ఇష్టలు ఎవరో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మూర్ఖ చిత్తులు
యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలని రాయబడింది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరంటే, ఒక మాట చెప్పాలంటే కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించారు. వారు దేవుని మరిచిన ప్రజలుగా జీవించారు. దేవునిపైన సనిగి గొనిగిన ప్రజలుగా జీవించారు. దేవుని దృష్టికి ఆయాసకరంగా బ్రతికారు. అయితే వాక్యం ఏమంటుంది తెలుసా? మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటే ఇష్టం ఉండదు. అదే సమయంలో యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అని చెప్పాడు. మనం యథార్థమైన జీవితాన్ని జీవించాలి. యథార్థమైన జీవితము లేకపోతే చాలా కష్టం. యథార్థవంతులు లోకానికి విరోధులంట. లోకానికి విరోధులైనా పర్వాలేదు గాక దేవునికి ఇష్టలమవుతున్నాం. మనుషుల ఎదుట, సమాజం ఎదుట, సంఘములోను, కుటుంబములోను, అన్నదమ్ముల్లోను, లేక మన పని దగ్గర, లేకపోతే మనం చేసే వ్యాపారంలోను, ఎక్కడైనా సరే ఎలా ఉండాలి తెలుసా? మనం యథార్థముగా ఉండాలి. యథార్థత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ధైర్యంగా ఉంటాం కూడా తెలుసా? యథార్థత కలిగి ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నా సేవకుడైన దావీదు యథార్థవంతుడని దేవుడే మాట్లాడాడు. నా సేవకుడైన దావీదు నడిచినట్టుగా యథార్థంగా మీరు నడవకపోతిరి అని కొంతమంది రాజులతో మాట్లాడాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో క్రీస్తు యేసులో పాలిపంపులు పొందుతున్న మనము, ఒకే రొట్టెను ఒకే పానీయమును తింటున్న మన జీవితాల్లో యథార్థత ఉన్నదా? నీలో యథార్థత ఉన్నదా? నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే తప్పకుండా నువ్వు దేవునికి ఇష్టరాలవైతావు. తప్పకుండా నువ్వు దేవునికి ఇష్టడవైతావు. ఏదో తింటున్నాం, ఏదో త్రాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం కాదు సుమా. అందులో పాల్గొనే నీ జీవితంలో ప్రభువుకు అనుకూలంగా బ్రతుకుతూ దేవునికి ఇష్టమైనటువంటి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నావా లేదో ఒక్కసారి పరీక్షించుకో. రెండవ విషయాన్ని మనం గమనిస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకిష్టులని రాయబడింది. చాలా మంది చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కొంతమంది అబద్ధం ఆడతారు, నాలుక కొరుకుతూ ఉంటారు. కొంతమంది అబద్ధం ఆడతారు, కనుసైగ చేస్తూ ఉంటారు. ఒక చిన్న అబద్ధము జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆ మధ్యలో ఐడియా సిమ్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏమొచ్చేది తెలుసా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక అబద్ధమే జీవితాన్ని పాడు చేస్తుంది తెలుసా? ఒక ఐడియా సిమ్ జీవితాన్ని బాగు చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు, కానీ వాక్యం అంటుంది ఒక అబద్ధం మనిషిని పాడు చేస్తా ఉంది. చిన్న అబద్ధం ఆడినట్టు గెహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. చిన్న అబద్ధం ఆడినటువంటి అననీయ సప్పీరాలు అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. చిన్న అబద్ధం ఆడిన ఆకాను తన జీవితంలో తన కుటుంబాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. చిన్న అబద్ధం ఆడిన పేతురు పశ్చాత్తాపడి ఏడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ప్రభు శరీరములో పాలిభాగస్తులుగా ఉంటున్నటువంటి మనము, ప్రభు కాల్చిన పరిశుద్ధ రక్తం నా పాత్రలో తీసుకుంటుంటే మన జీవితాల్లో ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆయనకి ఇష్టంగా అంటే సత్యంగా మనం బ్రతకాలి. అబద్ధం ఆడకూడదు, సత్యముగా ఉండాలి. మనం సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. సత్యం ఉన్నప్పుడు స్వతంత్రంగా మనం ఒక మనిషి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఒకవేళ మనలో అసత్యం ఉందనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి స్వతంత్రంగా పోలేం తెలుసా? ఆ వ్యక్తిని చూసి తలదించుకుంటాం, ఆ వ్యక్తిని చూసి పక్కకు తప్పుకుంటాం, ఆ వ్యక్తిని చూసి ఎక్కడో దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తెలుసా? సత్యవర్తనలో దేవునికి ఇష్టలు, అబద్ధమాడే పెదవులు దేవునికి ఆయాసం. చూడండి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నాం. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం అబద్ధాలే. ఉండేది ఒక చోట, చెప్పేది మరొక చోట. ఏమి నువ్వు నిజంగా ఒక పలానా చోట నేను ఉన్నానని చెబితే వాళ్ళ అమాంతంగా హెలికాప్టర్లో వచ్చి నిన్నేమైనా ఎత్తుకొని పోతారా? లేదా నిన్నేమైనా చంపుతారా? చెప్పండి. లేదా నీ ప్రాణం ఏమైనా తీస్తారా? కానీ చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడుతూ సత్యాన్ని కోల్పోతున్నారు. ప్రభువైన యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. సత్యమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్న నా జీవితాల్లో సత్యం మాట్లాడాలి. మనం
సత్యమేవ జయతే అని చెప్తా ఉంటారు, కానీ సత్యం మాట్లాడరు లోకంలో. చెప్పుకోవడానికి మాత్రమే అవన్నీ కూడా. కాబట్టి మన జీవితంలో సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ సత్యం ఎంతవరకు మాట్లాడాలంటే నిత్యము మాట్లాడాలి. అనగా మన ప్రాణము పోయేంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. కాబట్టి సత్యవర్తనులు అనగా ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ ప్రకారమే నడుచుకుంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండదు. కాబట్టి సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. మూడవదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో విశ్వాసం ఉండాలి. ఒక మనిషిని ఎప్పుడు ఒక విశ్వాసికి రెండు బిరుదులు ఉంటాయి. ఒకటి విశ్వాసి, మరొకటి అవిశ్వాసి. అవిశ్వాసుల గుంపులో మనం ఉండకూడదు. ఎప్పుడు చూసినా ఎట్లా ఉండాలి? మనము విశ్వాసపు గుంపులో ఉండాలి. బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వారు ఏం చేశారు? దానికి కావలసినటువంటి వాటన్నిటి సమకూర్చుకొని పెళ్లి కుమారుడు రాగానే ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. కానీ బుద్ధిహీనులైనటువంటి కన్యకలు ఏం చేశారు? హాయిగా నిద్రపోయారు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు, పెళ్లి కుమారుడు వస్తాడంటే ఎప్పుడో వస్తాడులే అని అనుకుంటున్నారు. విశ్వాసం గలవారు దేవునికి ఇష్టలు. పేతురు భక్తుడు కూడా, ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నేను నడవాలి అన్నాడు కదా. అప్పుడు ప్రభు చెప్పాడు, రండి, కమాన్ అన్నాడు. ఆయన వచ్చేటప్పుడు పెను తుఫాను చూసి ఏం చేశాడు? ఆయన మునిగిపోసాగుతూ ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను రక్షించని కేకలేసి చేయి చాపితే, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడితివి అన్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసము కర్త ప్రభువైన యేసు అయితే విశ్వాసులకు తండ్రి ఎవరు తెలుసా? అబ్రహాము. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో విశ్వాసం చాలా అవసరం. యేసు ప్రభు వారు లాజరు చనిపోయినప్పుడు ఆ లెక్క ఏమన్నా తెలుసా? ప్రభువా వాడు చనిపోయి 4 దినములు అయిపోయింది అంటే ఈమె ఉద్దేశం ఏంటి? ఆయన చనిపోయాడు, నువ్వు ఒకవేళ ఉండింటే నా తమ్ముడు బ్రతికేవాడు, ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, ఇక మనం అంత ప్రయాస తీసుకుని సమాధి దగ్గర పోవడం అవసరమా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 11:40లో మాట ఉంటుంది, నీవు దేవుని విశ్వాసం కలిగి ఉంటే దేవుని మహిమను చూస్తామంటాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం గలవారు దేవునికి ఇష్టలు. విశ్వాసము నిజంగా మనలో ఉంటుందా? అన్ని కలిగి ఉన్నప్పుడు ఉండే విశ్వాసం కాదు సుమా. ఏమి లేనప్పుడు, మన పరిస్థితులు ఇక దిగజారిపోయినప్పుడు మనకు ఉండవలసిందేంటి? విశ్వాసం. విశ్వాసం అంటే కొంతమందికి ఏదైనా కార్యాలు జరిగితే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అది కాదు. కార్యాలు జరిగినా జరగకపోయినా, అడిగినది ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం కోరుకున్నది దొరికినా దొరకకపోయినా దేవుని మీద ఏం చేయాలి? మనం ఎప్పుడు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసయ్య ఒక మాట చెప్పాడు. శిష్యులు ఏడుస్తా ఉంటే వారితో ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును మీరు విశ్వాసము ఉంచుండి అన్నాడు. దేవుని మీద మీకు ఎంత నమ్మకం ఉందో అంత నమ్మకం నా మీద ఉంచండి అంటున్నాడు. అంతే ఆయన ప్రభు. అంటే సాధారణంగా కనబడని దేవుడి మీద విశ్వాసం ఉంటుంది, కానీ ప్రభువైన యేసుగా ఈ లోకానికి వచ్చిన ప్రభు పట్ల సరైన విశ్వాసం లేకుండా బ్రతికిన శిష్యులు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఎవరైతే నమ్మారో, ఎవరైతే విశ్వసించారో వారి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. కాబట్టి విశ్వాసము చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. విశ్వాసాన్ని చెప్పుకుంటారు కానీ విశ్వాసం ఉండదు. వాళ్ళ విశ్వాసం అంతా లోక సాంప్రదాయాల సంబంధమైన విశ్వాసం ఉంటుంది. ఈ లోక జ్ఞానం ఆధారం చేసుకుని పైకి మాత్రం ఏమంటారో తెలుసా? మేము విశ్వాసులమే అంటారు. నిజమే. విశ్వాసికి ఉండవలసింది ఏంటి? విశ్వాసం ఉండాలి. వీరుడికి ఉండవలసింది ఏంటి? ధైర్యం ఉండాలి. సైనికుడికి ఉండవలసింది ఏంటి? యుద్ధం చేసే ధైర్యం ఉండాలి. ఎవరు ఏమని చెప్పుకుంటున్నాడో దానికి తగినటువంటి క్రియలు, దానికి తగినటువంటి క్వాలిటీస్, దానికి తగినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. అర్హతలేమో లేకపోయా చెప్పుకోవడానికి నేను అది ఇది అని గొప్పలు చెప్పుకోవడం కాదు.
విశ్వాసము కలిగి మనం ఉన్నప్పుడు విశ్వాసానికి తగిన క్రియలు కూడా మనము చేస్తాం. అబ్రహాము విశ్వాసం గలవాడా అవిశ్వాసం గలవాడా అని అంటే మనమందరము చెప్పగలం ఒకే మాటతో. ఏమని చెప్తాం? అబ్రహాము విశ్వాసం గలవాడు. ఎలాగ చెప్పండి? ఆయన విశ్వాసం గలవాడు అనడానికి ఏదైనా రుజువులు ఉన్నాయా బైబిల్లో? ఏమున్నాయి? దేవుని నమ్మాడంతే. నమ్మిన దేవుడు కుమారునిచ్చి మరలా కుమారుని నాకు ఇస్తావా అంటే కూడా ఆయన ఏం చేశాడు? వెనుగు తీయకుండా సరే ఇచ్చేస్తా ప్రభు అని ఇవ్వడానికే వెళ్ళిపోయాడు తప్ప ఈయన్ని ఇచ్చేస్తే మళ్ళీ నాకు ఇచ్చే లోపల మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు పడుతుందేమో, ఆ లోపల నేను చచ్చిపోతానేమో అనేటువంటి వెనకడికి వేయలేదు. దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి అల్ప విశ్వాసం కాకుండా విశ్వాసం కలిగి మనము ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టం అవుతాం. బైబిల్లో ఒక ఆయన గిద్యోను అని అన్నాడు. ఈ గిద్యోను దేవుడు యుద్ధానికి వెళ్ళమంటే ఆయన అంటాడు, ప్రభువా నీవు మా పక్షాన ఉన్నట్లయితే ఈ గొర్రెబొచ్చు ఉంది, ఈ గొర్రెబొచ్చు అంతా తడిచిపోవాలి, ఈ నేలంతా తడవకుండా ఉండాలని ప్రార్థన చేస్తాడు. దేవుడు అలాగనే చేసి ఆ గొర్రెబొచ్చు తడిచిపోతుంది, ఆ గొర్రెబొచ్చు చుట్టూ ఉన్నటువంటి నేల మాత్రం తడిచిపోదు. అంతటితో నా నమ్మకం కుదరక మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? ఈ నేలంతా తడవాలి, ఈ గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు అంటాడు. నిజంగా దేవుడు అది కూడా సూచక్రియ చేసి గిద్యోను బలపరిచి దేవుడు ఏం చేస్తాడు? తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించడానికి ఒక న్యాయాధిపతిగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అంటే విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి, విశ్వాసం ఉందా లేదని పరీక్ష చేసుకోవడానికి తనకు తానే దేవుని దగ్గర ఒక సూచన అడిగాడు. ఆయనకు విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని దేవుడు సూచక్రియ ద్వారా ఏం చేశాడు? బలపరిచాడు. యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన వెంబడిస్తున్నారు కానీ ప్రభునందు వాళ్ళకి అంత విశ్వాసం లేదు. తెలుసా మీకు? యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే కానా అనే ఊరిలో ఏమైపోయింది? ద్రాక్షరసము అయిపోయింది. అక్కడ ఎన్ని రాతి బాణాల నిండా నీళ్లు పోసారు? అక్కడ 6 రాతి బాణాల నిండా నీళ్లు పోసినప్పుడు, అంచుల మట్టుకు నింపినప్పుడు మీరు వెళ్ళి తీసుకుపోయి విందు ప్రధానికి ఇవ్వండి అన్నప్పుడు ఆ ద్రాక్షరసము నీళ్లు ద్రాక్షరసం మార్చబడింది. ముందు చేయబడిన ద్రాక్షరసం కంటే ఈ ద్రాక్షరసం చాలా రుచిగా ఉంది. ఆశ్చర్యం కలిగింది వాళ్ళకి. అయ్యా, ఎవడైనా సరే మంచి ద్రాక్షరసం ఇచ్చి కొంచెం మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం ఇస్తారు కదా, మీరు అంతకుముందు మంచిది ఇచ్చారు, దానికంటే మంచిది ఇంకా ఇప్పుడు కూడా ఇచ్చారని చెప్పేసి ఆ విందు ప్రధాని చాలా ఆశ్చర్యపోతాడు. ఎప్పుడైతే ఈ కార్యము ప్రభు కానా వివాహంలో చేశాడో అప్పుడే ప్రభునందు యేసు శిష్యులు విశ్వాసం ఉంచారంట. చదవండి ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 11 వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? యేసు ప్రభు శిష్యులు ఆయనతో ఉన్నారు కానీ సరైన విశ్వాసం వారికి లేదు. ఎప్పుడైతే ప్రభు సూచక్రియ చేశాడో, ఎప్పుడైతే తన మహిమను బయలుపరిచాడో అప్పుడు వారు శిష్యులు యేసునందు విశ్వాసము ఉంచారు. అప్పటి వరకు వారు వెంబడిస్తున్నారు కానీ అంత ఇష్టలుగా లేరు. కారణం ఏంటంటే వాళ్ళలో విశ్వాసం లేదు. చాలా మంది మందిరానికి వస్తుంటారు, వెళ్తుంటారు, వాక్యం వింటుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ విశ్వాసం చాలా కొదువైపోతుంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు అడిగాడు, ఒక మాట చెప్పాడు, ఏమంటే నేను వచ్చేటప్పుడు విశ్వాసం కనుగొందునా భూమి మీద. అంటే మనుషుల జీవితాల్లో విశ్వాసం నా పట్ల ఉంటుందో లేదో నాకే డౌట్ వస్తుందని ప్రభువే అన్నాడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలి. దెబ్బ మీద దెబ్బ, ఇబ్బందుల మీద ఇబ్బందులు, రోగాల మీద రోగాలు, బలహీనతల మీద బలహీనతలు మనం అనుకునే జరగకపోవడాన్ని బట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అవిశ్వాసంలోకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైతాం ప్రియులారా. అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి కార్యాలను బట్టి దేవుని విశ్వాసం ఉంచే విశ్వాసం దేవునికి అవసరం లేదు. అది జరిగినా జరగకపోయినా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. వాక్యంలో ఒక మాట ఉంది, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మీరు పరుగు పందెంలో ముందుకి కొనసాగండి అన్నాడు. కాబట్టి పరుగు పందెం లాంటి మన జీవితము విశ్వాస జీవితం.
కాబట్టి విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు ఆయనకు మనం ఇష్టలం అవుతాము. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ఆయనకు ఇష్టలం అవుతాం. 4వ విషయాన్ని చూడండి, కీర్తనల గ్రంథము 16:3 నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు జలవిస్తున్న మాట, భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు తోటి విశ్వాసికి ఇష్టం కలుగుద్ది. తోటి విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ఇష్టం కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టలు అవుతారా కాదా? అంటే తన భక్తులు దేవునికి ఇష్టలు. చాలా మందికి దేవుడు అంటే ఇష్టమే కానీ భక్తి చేయరు. భక్తి చేయకపోతే మనం భక్తులం ఎలా అవుతాం? కొన్నిసార్లు భక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏలియా భక్తుడు, ఎలీషా భక్తుడు, దావీదు భక్తుడు, సొలొమోను భక్తుడు కదా, ఇలా భక్తుల గురించి చాలా విషయాలు, పౌలు భక్తుడు, తిమోతి భక్తుడు అని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు భక్తి చేశారు కాబట్టి. భక్తుల జీవితాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, భక్తుల జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే, వాళ్ళ జీవితంలో కష్టం లేకుండా, నష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా భక్తి జీవితం చేసిన వారంటూ ఎవరూ లేరు. ప్రతి భక్తునికి కష్టాలే ఉన్నాయి, శ్రమలే ఉన్నాయి, నిందలే ఉన్నాయి, అవమానాలే ఉన్నాయి, అగసాట్లే ఉన్నాయి. అయినా సరే భక్తిని వారు ఎంత మాత్రమో విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కాబట్టి భూమి మీద భక్తులు ఉంటారు. ఈ భూమి మీద భక్తి నువ్వు చేయకపోతే పరలోకానికి ఎలా చేరుతాం మనము? భజన కంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? భక్తి చేయాలి. చాలా మంది జీవితాల్లో భజన చేస్తారు కానీ భక్తి చేయరు. భజన చేయడం అంటే పాటలు పాడడం. అంతకుముందు ఒకసారి చెప్పాను నేను, భజన అంటే కేవలం పాటలే. గంట సేపు పాటలు పాడతారు, అదే గంట సేపు ప్రార్థన చేద్దామంటే ఇంక అయిపోయాయి. వాళ్ళ మోకాళ్ళు వంగవు, లోపల నుంచి ఏమొస్తుంది? సనుగుడ గొనుగుడు వచ్చి టయాన్ని చూసుకుంటారు. ఓ అమ్మ గంట సేపు ఎంతసేపు చేయాలబ్బా ప్రార్థన అని. ఒక గంట సేపు మనం దేవుని వాక్యాన్ని విందాం అనేసరికి నీరసం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే భక్తిలో ఎక్కడ లోపం ఉంది, భక్తిలో లోపం ఉంది. కాబట్టి ప్రియులారా, భజన కంటే భక్తి చేయాలి మనం ఎక్కువగా. ఈ భక్తిలో ప్రార్థన ఉంటది. నీ భక్తిలో దేవుని వాక్యంతో నింపబడతావు, దేవుని ఆత్మశక్తితో నింపబడతావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తే తెలుసా? నీ భక్తిని ప్రాణం పోతున్నా సరేగాక, ప్రాణం కంటే ఎక్కువగా భక్తే ముఖ్యం అనుకొని ప్రభు కోసం బ్రతుకుతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేసింది అదే కదా. వారి భక్తి ఎంతవరకు తీసుకెళ్ళి తెలుసా? మంటల్లో అగ్నిగుండంలో వేసేంత వరకు కూడా వాళ్ళ భక్తి పోలేదు. వారి భక్తిని బట్టి దేవునికి ఇష్టం కలిగి ఒక్క ఎంట్రుక కూడా కాలకుండా వారిని ఏం చేశాడు? దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో భక్తులుగా మనం బ్రతకాలి. కొంతమంది అనొచ్చు, భక్తులు బయలుదేరారు అనుకోవచ్చు, ఓ భక్తురాలు బైబిల్ పట్టింది అనుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే అన్నీ కాక, ఎవరేమనుకున్నా సరిగాక మన భక్తి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన భక్తి జీవితాన్ని ఒక అడుగు వెనకేసుకొని దేవునికి మనం దూరం కాకూడదు. ఈ రోజు భక్తుడు భక్తురాలని ఎగతాళి చేసిన వారు రేపు ఉంటారో ఊడిపోతారో తెలియదు కానీ భక్తులను పరిశీలిస్తున్న దేవుడు మాత్రము మన భక్తిని కనిపెడుతూనే ఉంటాడు. అన్నీ కోల్పోయినటువంటి యోబు గారి జీవితంలో దేవుడు తన భక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఊజు దేశంలో ఒకడున్నాడు, అతడు యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు కదా, న్యాయవంతుడు అని తన భక్తిని గురించి అపవాదైన సాతానుకు చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? యోబు భూమి మీద భక్తి చేశాడు, భక్తి చేశాడు. కాబట్టి మనము ఆయన భక్తులుగా మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. లూకాసు వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావని పాతాళములో యాతన పడుతున్న ధనవంతునితో అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికితివి. అయితే ఈ లాజరు అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. నువ్వేమో యాతన పడుతున్నావు, ఇతడేమో నెమ్మది కలిగి ఉన్న. కారణం ఏంటంటే ఈ యొక్క వ్యక్తి దీన మనసు కలిగి ఉన్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. ఎవరు? లాజరు. పేదవాడైనప్పటికీ, ఒళ్ళంత కురుపులు ఉన్నప్పటికీ కూడా దేవుడికి ఇష్టమైన దీన మనసు కలిగి ఉన్నాడు.
దీన మనసు కలిగి మరణించిన మీదట అబ్రహాము రొమ్ము పైన ఆనుకొని ఉన్నాడు పరదేశులో. బైబిల్లో మనం గమనిస్తే మొర్దెకై చాలా దీన మనసు గలవాడు. అలాగన రూతమ్మ కూడా దీన మనసు కలిగింది, ఎస్తేరమ్మ కూడా దీన మనసు కలిగింది. వారందరూ దేవుడు దీవించాడు, ఆశీర్వదించే కారణం ఏంటంటే దీన మనసే. మన జీవితాల్లో దీన మనసు మనకుందా? దీన మనసు మనం కలిగి ఉంటే తప్పకుండా ఆయనకు మనం ఇష్టలమవుతాం. అందుకే బైబిల్లో రాయబడింది, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయ్యుండుడి అన్నాడు. అంటే దీన మనసు గల వారిని దేవుడు హెచ్చించేటువంటి దేవుడు, అంటే ఆశీర్వదించే దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఆ వ్యక్తి పట్ల ఇష్టం ఉంటేనే కదా. ఒక ఆఫీసర్ ఒక లోన్ను ఒకవేళ శాంక్షన్ చేయాలంటే ఆ వ్యక్తి పట్ల జాలి, దయ, కనికరం ఉంటేనే కదా, లేకపోతే చేస్తాడా? చేయడు. అలాగే దేవుడు కూడా ప్రియులారా దీన మనసు గల వారి యొద్ద నివాసం చేస్తాడు. దీన మనసు గల వారు దేవునికి ఇష్టమైన వారు. దీన మనసు గల వారిని తగిన సమయం హెచ్చిస్తాడు. ఈరోజు ఏమి లేకపోవచ్చు, తగిన సమయంలో ఆయన హెచ్చించి దీవించేటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో ఒక ఛాలెంజ్ ఏంటంటే పౌలు గారు చెప్పినట్టుగా దేవునికి ఇష్టం లేని బ్రతికి వారు సంహరించబడ్డారు అరణ్యంలో. కానీ మనమైతే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు అంటే యథార్థవంతులు దేవునికి ఇష్టలు, సత్యవర్తనులు దేవునికి ఇష్టలు, విశ్వాసం గల వారు దేవునికి ఇష్టలు, భక్తులు దేవునికి ఇష్టలు, దీన మనసు గల వారు దేవునికి ఇష్టలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము అన్నాడు. అంటే పౌలు గారు ఇష్టం లేని బ్రతికారు, సంహరించబడ్డారు చెప్పిన పౌలు గారు ఇక్కడ కొరింథీ 2వ పత్రికలకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే మన దేహముతో ఉన్నను దేహం విడిచినను. అంటే ఒక మాట చెప్పండి, మనం బతికినా సచ్చినా ఎవరికి ఇష్టమై ఉండాలి? దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా లేదా? అలా ఉండాలని ఆపేక్షిస్తున్నాడంటే ఆశిస్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతము కాదు. బ్రతికినా సచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. బ్రతికినా దేవుని కోసం బ్రతకాలి, చనిపోయినా సరే దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ భూలోకం ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలి. లేక దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తే తప్పకుండా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఆయన మెచ్చుకునే రీతిగా, ఆయన రాజ్యంలో ఉండే రీతిగా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు, తన కృప చూపిస్తాడు, తన దయను మన పైన ఉంచి ప్రభు పిల్లలుగా ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తాడు. కాబట్టి ప్రియులారా, అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించి సంహరించబడిన పాతకాలపు ఇశ్రాయేళ్ల వలె మనం ఉండకుండా క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మనముగా, క్రీస్తు శరీరమును రక్తమును పానము చేస్తున్నటువంటి మన జీవితాల్లో యథార్థవంతులుగాను, సత్యవర్తులుగాను, విశ్వాసం గల వారుగాను, భక్తులుగాను, దీన మనసు కలిగి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనము ఈ లోకంలో జీవించి ప్రభు రాజ్యానికి మనం చేరాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.